హాయ్, వెల్కమ్ టు ఎపిసోడ్ 12 ఆఫ్ ఇంగ్లీష్ టు తెలుగు. కొంతమంది ఇంగ్లీష్ వినటం వలన త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారో, పదాలను ఎలా వాడుతున్నారో విని ట్రై చేసి ఇంప్రూవ్ అవుతారు. ఈరోజు మనం కొన్ని కొత్త పదాలను, వాటి మీనింగ్ అండ్ యూసేజ్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ కానిసర్. కానిసర్ కానిసర్ మీనింగ్ నిపుణుడు లేదా కళాభిమాని. ఎగ్జాంపుల్, హీ ఈజ్ అ కానిసర్ ఇన్ gourmet cuisine. అతను రుచికరమైన ఆహారము పట్ల నైపుణ్యము కలవాడు లేదా అతను రుచికరమైన ఆహారం పట్ల ఒక నిపుణుడు. సెకండ్ వర్డ్ కాన్ఫిస్కేట్. కాన్ఫిస్కేట్ కాన్ఫిస్కేట్ మీనింగ్ జప్తు చేయుట. ఎగ్జాంపుల్, ద పబ్లిక్ బ్యాంక్ కాన్ఫిస్కేటెడ్ హిస్ ప్రాపర్టీ యాజ్ హీ ఫెయిల్డ్ టు రీపే ద లోన్. అప్పు తీర్చనందున ప్రభుత్వ బ్యాంకు అతని ఆస్తిని జప్తు చేసింది. అండ్ ద నెక్స్ట్ వర్డ్ కన్స్పైర్. కన్స్పైర్ కన్స్పైర్ మీనింగ్ కుట్ర చేయుట. ఎగ్జాంపుల్, ద టెర్రరిస్ట్స్ కన్స్పైర్డ్ అగేన్స్ట్ ఇండియా అండ్ అటాక్డ్ ముంబై ఆన్ 26th November 2008. నవంబర్ 26, 2008లో ఉగ్రవాదులు భారతదేశం పట్ల కుట్ర పన్ని ముంబైపై దాడి చేశారు. నెక్స్ట్ వర్డ్ కేటర్. కేటర్ కేటర్ మీనింగ్ సమకూర్చు లేదా సరఫరా చేయుట లేదా తీర్చుట. ఎగ్జాంపుల్, ద గవర్నమెంట్ మస్ట్ కేటర్ టు ది ఎంప్లాయ్మెంట్ నీడ్స్ ఆఫ్ ది యూత్. యువత యొక్క ఉద్యోగ అవసరాలను ప్రభుత్వం తీర్చాలి లేదా వారి ఉద్యోగ అవసరాలకు ప్రభుత్వం సమకూర్చాలి. ది నెక్స్ట్ వర్డ్ క్లటర్. క్లటర్ క్లటర్ మీనింగ్ చిందరవందర స్థితి. ఎగ్జాంపుల్, మై మదర్ గెట్స్ యాంగ్రీ ఇఫ్ దేర్ ఇస్ క్లటర్ అట్ హోమ్ బై ద టైమ్ షీ కేమ్ ఫ్రమ్ వర్క్. మా అమ్మ తన ఉద్యోగం నుండి తిరిగి వచ్చేసరికి ఇల్లు చిందరవందర స్థితిలో ఉంటే ఆమెకు కోపం వస్తుంది అని అర్థం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.